హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కమ్మగా టేస్టీగా ఉండే వేరుశనగ పలుకులతో పల్లీ పచ్చడి చేశాను. నేను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. చాలా సింపుల్గా అయిపోయింది. టైం కూడా ఎక్కువ పట్టలేదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసండి. రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం టేస్ట్ అయితే అద్దరిపోద్ది. చూసారా ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే పల్లీ పచ్చడి. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా, ప్రాసెస్ చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఓకేనా, చాలా సింపుల్గా అయిపోద్ది, చాలా బాగుంటుంది. ఓకేనా, ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మరి చూసారా చాలా బాగుంది కదా. ఓకేనా, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. చూడండి ఫ్రెండ్స్, మన పచ్చడి కోసం ఫస్ట్ అయితే 1 కప్పు పల్లీలని ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం వేయకుండా వేపుకోవాలి. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలి. ఇట్లా బాగా కమ్మగా స్మెల్ వచ్చేంతలా బాగా వేపుకోవాలి. మనం బాగా వేపలేదంటే పచ్చడి టేస్ట్ అనేది పోగోదు. ఇది వీటిని ఎంత బాగా వేపుకుంటే అంత బాగుంటుంది పచ్చడి. మనం స్టవ్ సిమ్లో పెట్టుకుని నిదానంగా వేపుకుంటే పైన మాడకుండా లోపల నుంచి వేగుతూ వస్తాయి. ఓకేనా, బాగా వేపుకుందాం వీటిని. చూడండి, మనకి పల్లీలు అనేవి బాగా వేగిపోయాయి కదా. ఇవి ఇప్పుడు సపరేట్గా తీసేసుకుందాము. చూడండి, అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నేను. ఇప్పుడు 2 మీడియం సైజు టమాటాలు అలాగే ఒక 10 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను నేను. వీటిని బాగా మగ్గించుకుందాము. మనం తీసుకున్న కప్పు పల్లీలకి మీడియం సైజు 2 టమాటాలు అయితే సరిపోతాయి. పచ్చిమిర్చి అన్నది మన కారం తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోద్ది. నేనైతే పెద్దవి కదా, కారం తక్కువ ఉంటాయి, అందుకే 10 వేసాను. వీటిని మూత పెట్టి బాగా మగ్గించుకున్నాము. వీటిలోనే కొద్దిగా అంటే నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా వేసేసుకొని మనము ఈ 3 కలిపి బాగా మగ్గించుకున్నాము. మనకి ఇవి మగ్గేలోపు ఈ పల్లీలు మనం తొక్క తీసేసి ఎలా అంటే మనకి తొక్క ఈజీగానే వచ్చేస్తుంది. తొక్క తీసేసి పెట్టుకుందాం. ఓకేనా, చూడండి, మనకి టమాటా పచ్చిమిర్చి కూడా బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇవి అలాగే మనం తొక్క తీసి పెట్టుకున్న పల్లీలు ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకుంటే సరిపోద్ది. ఓకేనా, చూడండి, ఇలా పట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇందులో మనము టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుందాము. అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఒక్కసారి మిక్సీ పడతాం. ఒకసారి తిప్పితే సరిపోద్ది. ఎక్కువ అయితే మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా పేస్ట్ అయిపోతాయి కాబట్టి ఒక్కసారి తిప్పితే సరిపోద్ది. చూడండి, మనకు పచ్చడి అనేది ఇలా ఉంటే సరిపోద్ది. ఇప్పుడు మనం ఈ పచ్చడికి పోపులు పెట్టుకుందాము. అదే ప్యాన్లో నేను 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు పోపుల కోసం 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు వేస్తున్నాను. ఇవి బాగా వేపుకుందాము. పప్పులు కమ్మగా స్మెల్ వచ్చిన తర్వాత ఒక 5-6 ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు మనం పచ్చడి వేసేసుకుందాము. పచ్చడి అంతా ఇందులో వేసేసి బాగా కలిపేసుకుందాం. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఫైనల్లీ మనకి పల్లీ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి కిందకి దించేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండి పల్లీ పచ్చడి రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలాగొచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో తెలపండి. చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లోకి. ఓకేనా, చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో పల్లీ పచ్చడి. 5 to 10 మినిట్స్లో మనకి పచ్చడి అనేది రెడీ అయిపోద్ది. రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది. ఓకేనా, మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఓకేనా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.